చేపల కూరలో పులుసు ఉప్పు కారం చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సముద్రపు చేపలైన కచ్చాళ్ళు, ఇవి తక్కువ ముళ్ళు ఉంటాయండి. ఈ చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, 2 ఉల్లిపాయలు, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా, కారం 4 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, 6-7 తెల్లబాయలు, 3 పచ్చిమిరపకాయలు, దానికి కావాల్సినంత వరకు నూనె. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకున్నామండి. 4 స్పూన్లు నూనె పోస్తున్నాను. దీంట్లో ముందుగా తాళం గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. చింతపండు 1/2 అవర్ ముందు నానబెట్టేసానండి. వేగిపోయండి. టమాటాలు వేసుకున్నాం. కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటాలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. కొంచెం పసుపు, కారం, ఉప్పు, నానబెట్టుకొని చింతపండు పోసేద్దాం. ఇంకొంచెం నీళ్ళు పోద్దాం. ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ వేసేద్దాం ఈ పులుసులో. ఈ పులుసుకి కొంచెం ఇట్లా సమానంగా వస్తే సరిపోతాయండి. ఒకసారి ఇట్లా కలిపేసి చూసుకొని పెట్టేద్దాం. కూర చిక్కబడిపోయిందండి. ఇంతలోకి మనం వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. కూర కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం చిక్కబడాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత ఆపేద్దాం. చూడండి, మన చేపల కూర చాలా బాగా వచ్చిందండి. చిక్కగా ముక్కలు కనబడుతూ చాలా బాగా వచ్చింది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు వస్తుంది.